హే గైస్, ఆల్రెడీ ఇప్పటికి మీరు వినే ఉంటారు H1B వీసాది. ముందు ఒక మాట, తర్వాత ఒక మాట. ఇట్స్ ఓకే. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఉండడం, ట్రంప్ మాట్లాడడం, ఒకరోజు ఒకటి చెప్పడం, ఇంకొక రోజు ఇంకోటి మాట్లాడడం, ఇవన్నీ మీకు తెలిసి ఉంటుంది. ఆల్రెడీ వినేసే ఉంటారు. అది ప్రాబ్లం కాదు. ఇప్పుడు అమెరికన్స్ వాళ్ళ హక్కుల గురించి మాట్లాడతారు. వాళ్ళకి అర్హత ఉందా? లేదా? అది మనకు అనవసరం. బట్ యాక్చువల్‌గా మనకిక్కడ ఇండియన్ ట్విట్టర్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ చాలామంది మన ఇండియన్స్ అమెరికాలో ఎళ్లి సెటిల్ అయినోళ్ళ గురించి చాలా, చాలా తక్కువ చేసి మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఈ వీడియో దానికోసం. సో, బేసిక్‌గా క్వెషన్ ఏంటంటే, ఇండియన్స్ ఎళ్లి సీఈఓస్ అయిపోయారు పెద్ద, పెద్ద కంపెనీకి. బేసిక్‌గా గూగుల్‌కి, మైక్రోసాఫ్ట్‌కి. సుందర్ పిచ్చై, సత్య నడేలా గారు వీళ్ళు సీఈఓస్‌గా ఉన్నారు. బట్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేస్తే దానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు అని చెప్పి. ఇది ఒకటి. రెండోది, ఇలా చేయలేదు గనక సీఈఓ అయినా సరే, ఎవరైనా సరే వేరే దేశం వెళ్ళెళ్తే నౌకర్లు అని. పనివాళ్ళు పనోళ్ళే అని. లెట్ మీ క్లారిఫై దిస్ థింగ్. ఓకే. నేనిది ఇంకో మాట చెప్పేస్తాను నేను ఫస్టే. దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఎనీ పర్టిక్యులర్ ఛానెల్. నేను వినింది యాక్చువల్‌గా ఈ సో కాల్డ్ యూపీఎస్సీ టీచర్స్ హిందీ ఛానల్స్‌లో. తెలుగులో నేను చూడలేదు. ఒకవేళ తెలుగులో కూడా ఎవరైనా మాట్లాడింటే వాళ్ళకి కూడా. మొదటిది, సీఈఓస్ అంటే కంపెనీ ఓనర్స్ కాదు. సీఈఓస్ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలెక్టెడ్ బై బోర్డ్ మెంబర్స్, షేర్ హోల్డర్స్ వీళ్ళందరూ మాట్లాడుకొని ఒకరిని సీఈఓ చేస్తారు. సీఈఓస్ పనోళ్ళే. ఇండియన్స్ మాత్రమే కాదు. అమెరికాలో పుట్టి, అమెరికాలోనే పెరిగి అక్కడి వాళ్ళే కూడా సీఈఓ అయినా సరే కంపెనీకి పనోడే. ఓకే. ఏదన్నా ఒక డెసిషన్ తీసుకోవాలంటే, ఒక మాట మాట్లాడాలంటే 100 సార్లు ఆలోచించాలి. ఇలాంటి కాంట్రోవర్సీస్ వదిలేయండి. కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్స్ కాకుండా నార్మల్‌గానే ఏదైనా అనౌన్స్ చేయాలంటే కూడా అందరితో మాట్లాడాలి, అందరిని ఒప్పించాలి, అందరిని కన్విన్స్ చేయాలి. వాట్ హీ ఆర్ షీ ఈస్ గోయింగ్ టు సే ఈస్ ద కరెక్ట్ థింగ్, రైట్ థింగ్ ఫర్ ద కంపెనీ అనేసని. బికాజ్ వీళ్ళ మాటల ద్వారా కంపెనీ ఫ్యూచర్ ఒక్కొక్కసారి పైకి వెళ్ళడం లేదా కిందకి పడిపోవడం జరుగుతుంటుంది. చూస్తూ ఉంటాం మనం. ఈలాన్ మస్క్ ఒక్కోసారి ఒక్కోటి చెప్తుంటారు. ఒక్కొక్కసారి షేర్స్ పైకెళ్తాయి, ఒక్కోసారి కింద పడిపోతాయి. సో, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించాలని. అందులోను జరిగిన 24 అవర్స్ కూడా కాకముందే మాట్లాడితే ఎలా మాట్లాడతారు? ఈ చేసింది, ఆర్డర్ పాస్ చేసింది యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్. దేశాలే భయపడతాయి మాట్లాడాలంటే. దే వెయిట్, దే అనలైజ్ అండ్ దెన్ దే టాక్. అక్కడే వండుకునే ఒక కంపెనీ సీఈఓ మాట్లాడాలంటే ఎలా మాట్లాడతారు? సరే, ఇండియన్ సీఈఓస్ మాట్లాడలేదు. ఇంకెంతమంది మాట్లాడారు? వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సీఈఓస్ అయితే వాళ్ళు మాట్లాడారా? గూగుల్, మైక్రోసాఫ్ట్ గురించి మాత్రమే మనం మాట్లాడతాం. బట్ వెతికితే నాకు మాత్రమే ఒక ప్రామినెంట్ టెక్ కంపెనీస్ 40కి పైగా కనిపించాయి. వేర్ ఆర్ ఇండియన్స్ ఆర్ సీఈఓస్ ఆర్ సీఎఫ్ఓస్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఓకే. సో, ఇట్ ఈస్ నాట్ ఈజీ జాబ్. వేరే వాళ్ళు ఎందుకు చేయలేదు? ద రీజన్ ఈజ్ మాట్లాడే ముందు ఏదన్నా ఆలోచించాలి. అది మీరు స్పెషల్లీ వీళ్ళు యూపీఎస్సీకి ప్రిపేర్ చేస్తున్నామని చెప్పినట్టు. సో, వాళ్ళు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. బికాజ్ పీపుల్ ఆర్ వాచింగ్ యూ ఎవ్రీ డే. ప్రతి వీడియోలోనూ 1,00,000, 2,00,000 వ్యూస్ వస్తున్నాయి. ఎంతమంది చూస్తున్నారు? మీ మాటలు వింటున్నారు. ఇలాంటి ఒక సైకాలజీ పెట్టుకొని మీరు ఏం నేర్పిస్తుంటారు? 24 అవర్స్ కూడా కాకుండానే రియాక్ట్ అవ్వాలంటే ఎలా అవుతారు? ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు సీఈఓస్‌ని? బికాజ్ ఇండియన్స్ 70% పైగా హెచ్-1బీ వీసా వాడుతున్నారని చెప్పేసని ఇండియన్స్‌కి సపోర్ట్‌గా ఇండియన్ సీఈఓస్ దిగాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్స్‌ని అక్కడ రెస్పెక్ట్ చేసేది, సీఈఓస్‌ని చేసేది లేదా వేరే పొజిషన్‌లో పెట్టేది వీళ్ళు. ఇలాంటివి చూడరు అని చెప్పి. ఇండియన్స్ అయితే ఇండియన్స్‌నే తీసుకోవాలి. ఇలాంటివి చూడరని చెప్పి. హెచ్ఆర్ టీమ్‌లో ప్రాబబ్లీ ఒకరుంటారు, ఇద్దరుంటారు. ఇంకా ఎంతమందుంటారు? వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. అలా మనం అనుకున్నట్లు అయిపోదు. ఇండియన్స్‌కి సపోర్ట్ చేయాలి అనేసరి. అలా ఉండరు కనుకే అంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఇండియన్స్‌కి. విచ్ ఎవర్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, సౌత్ ఆర్ నార్త్. సో, మాట్లాడే ముందు ఇది కొంచెం ఆలోచించగలి. ఇది ఎందుకు డిస్కస్ చేయాల్సొస్తుందంటే, దీన్ని మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది వింటుంటారు. వాళ్ళకి కూడా బుర్రలోకి ఎక్కుతుంది. నాలెడ్జ్ అనేది ప్రతిరోజు ఒకదాని తర్వాత ఒకటి విషయం తెలుసుకుంటూ వస్తుంటుంది. అలాంటిది
ఒకరు చెప్పినప్పుడు అది కరెక్టే అనిపిస్తుంటుంది. మన వాళ్ళు ఏమి చేయలేకపోయారు. మన వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. మేబీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా అయ్యుండొచ్చును. లేదా మీకు తెలిసిన వాళ్ళు అయ్యుండొచ్చును. లేదు మన ఇండియన్సే అనుకుందాం. ఇండియన్స్ ఇబ్బంది పడుతున్నారని ఒక బాధ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి మాటలు వింటే అతను చెప్పింది కరెక్టే కదా! వీళ్ళు అక్కడికెళ్ళి ఏం సాధిస్తున్నారంటే చాలా సాధిస్తున్నారు. లక్షల మందిలో కొన్ని వందల మంది యూఎస్‌కెళ్ళి కొంతమంది అక్కడ సెటిల్ అయ్యారు. కొంతమంది ఈ వీసాల్లో వెళ్లారు. పని చేస్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. చాలా కష్టపడితేనే వాళ్ళు మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చును. ఇఫ్ దే ఆర్ ఇన్ థట్ పొజిషన్ దే హావ్ వర్క్డ్ హార్డ్. అందువల్లే అక్కడికెళ్లారు. అక్కడ వాళ్ళు మాట్లాడలేదంటే ఏమని మాట్లాడతాం? ఇక్కడ ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్ చేశారు. మోదీస్ గవర్నమెంటే కదా బ్యాన్ చేసింది. ఎవరైనా ఏమన్నా మాట్లాడారా? అందరూ సపోర్టా? లేదు గదా! టిక్‌టాక్‌లో చాలా మందికి డబ్బులొచ్చేది. కుటుంబాలు నడిచేది. బ్యాన్ చేశారు. నేషనల్ సెక్యూరిటీ అన్నారు. ఇప్పుడు అతను ట్రంప్ అంటుంది కూడా అదే నేషనల్ సెక్యూరిటీ అనే అంటున్నారు. అపోజిషన్ వాళ్ళు ఆల్రెడీ కేసులు ఫైల్ చేశారు. బట్ వాట్ హి ఈస్ సేయింగ్ ఈస్ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ ఉంది కాబట్టే ఈ డెసిషన్ తీసుకున్నా అంటున్నాడు. అటుపక్క అలాగా అంటున్నాడు. ఇటుపక్క ఈ అమెరికన్స్ జాబ్ కూడా కావాలంటున్నారు. దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. బట్ మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఇది అంత కష్టపడి ఆ పొజిషన్‌లో వెళ్ళినోళ్ళు కూడా బాధ పెడతది. మన వాళ్ళే మన గురించి ఇలా మాట్లాడుతున్నారనేది బాధ పెడుతుంది. సో, ఆలోచించాలి. రెండోది పోరాడట్లేదు అనేసంటే ఏం పోరాడాలి? రోడ్డు మీదకొచ్చేయాలా? ధర్నాలు చేయాలా? మీటింగులు పెట్టాలా? ప్రెస్ మీటింగులు లేదంటే ట్విట్టర్‌లో కొట్టుకోవాలా? ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించాలి. ఆలోచించి ఏం చేయలేదు, ఏం చేయలేదు అనగా ఈ సీఈఓస్ సో కాల్డ్ ఇండియన్ ఉన్ని, అమెరికన్ ఉన్ని, ఎవరైనా ఉన్ని ఏం చేయకుండానే బిగ్ జైంట్స్ అది కూడా గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి వాళ్ళు ప్రెషర్ వేయకుండానే వితిన్ 24 అవర్స్‌లో ట్రంప్ మాట మారుస్తారా? మీకు తెలిసుంటది లేటెస్ట్ అప్‌డేట్. ఇది దిస్ డస్ నాట్ అప్లై టు ద ఎగ్జిస్టింగ్ మెంబర్స్. కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రమే. కొత్తగా హెచ్-1బీ వీసాకి అప్లై చేసే వాళ్ళకి మాత్రమే అంటున్నారు. ఇది కూడా మారిపోతుంది. ట్రంప్ ఇదంతా చేస్తుంది కూడా ఇంక రీసెంట్‌గా యాక్చువల్లీ మీటింగ్ ఉంది ఇండియాతో. దాంట్లో ప్రెషర్ వేయడానికి చేస్తున్నాడు. ఆల్ దట్ ఈస్ యూ ఆల్సో నో దట్. తెలిసి కూడా అలా మాట్లాడడం ఏంటి? ఇవన్నీ కూడా లాంగ్ లాస్టింగ్ కాదు. ఇంత కష్టపడి వాళ్ళ పొజిషన్‌లో ఉంటే వాళ్ళ గురించి అంత తక్కువగా మాట్లాడేది. మీరు కూడా ఎక్కడైనా చూసారంటే కాల్ ఔట్. వీడియో డిస్‌లైక్ చేస్తారో, లేదంటే కామెంట్స్‌లో తిడతారో ఏదో మీ ఇష్టం పర్లేదు. ఆ కామెంట్స్‌ని కూడా వాళ్ళు ఇచ్చేసుకుంటారు. దాన్ని అడ్వాంటేజ్‌గానే తీసుకుంటారు. చాలా మందికి యాక్చువల్‌గా నెగెటివ్ మాట్లాడడానికి కారణమే అదే కామెంట్స్ వస్తాయని చెప్పి. బట్ దట్స్ ఓకే. మీరిచ్చే రిప్లైకి వాళ్ళ కామెంట్స్ అన్ని ఆఫ్ చేసుకోవాలి. దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. ఓకే. సో, డు నాట్ డిస్‌రెస్పెక్ట్ అవర్ ఓన్ పీపుల్. యాస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎవరిని డిస్‌రెస్పెక్ట్ చేయకండి. పిచ్చెక్కి వాడు ఏదేదో మాట్లాడుతున్నాడు, ఏదేదో చేస్తున్నాడు. యూ ఆర్ వాచింగ్ హిమ్ ఫ్రమ్ లాస్ట్ 3 మంత్స్, 4 మంత్స్ చూస్తూనే ఉన్నాం. ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. నైట్ ఒకటి మాట్లాడతాడు, పొద్దున ఒకటి మాట్లాడతాడు. అతనికి అడ్డంగా ఎళ్లి మాట్లాడడం అంటే రోడ్డు మీద పిచ్చోడి దగ్గర మనం రాయెత్తుకొని వెళ్ళడమే. సో, మన ఇండియన్స్ ఉన్ని, వేరే వాళ్ళున్ని, ఎవరైనా ఉన్ని, వాళ్ళు వెయిట్ చేసి మాట్లాడుతున్నారు అంటే దే ఆర్ సెన్సిబుల్. కొంచెం సెన్స్ ఉన్నవాళ్ళు. అండ్ దే నో వాట్ దే ఆర్ డూయింగ్. ఇక్కడ కూర్చొని ఎవరైనా మీకు ఇండియన్స్ పనోళ్ళు ఎప్పటికైనా పనోళ్ళే, అంత వాల్యూ లేదు. ఇలాంటివి ఎవరైనా మాట్లాడితే గట్టిగా సమాధానం చెప్పాలి. ఏం చెప్తారో అది మీ బట్ యూ షుడ్ మేక్ ష్యూర్ దట్ దే డు నాట్ రిపీట్ దిస్ అగైన్. ఇలాంటి వాళ్ళు మన దేశంలోనే ఉండి మనల్ని ఇచ్చేసి అతని వీళ్ళ ప్రాబ్లము గవర్నమెంట్‌తోనో లేదంటే ఇండియన్స్‌తోనో ఏం తెలీదు. బట్ పిచ్చి పిచ్చిగా మరి ఇలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకునే ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు అయితే వాళ్ళేమవుతారు? మన పరిస్థితి ఏమవుతుంది? దెన్ వన్ మోర్ థింగ్. ఈ హెచ్-1బీ వీసా ఇష్యూ జరిగేటప్పుడు తెలివిగా చైనా కే వీసా అని చెప్పేసి ఒకటి లాంచ్ చేసింది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియోలో కంటెంట్ సెన్సిబుల్ అనిపించింటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.